తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవి ప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉద్యోగుల జీతాల్లో కోతలు, ఈహెచ్ఎస్ అమలు కాకపోవడం, పీఆర్సీ, డిఏలు పెండింగ్లో ఉండటంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి 3 ఏళ్లు అవుతున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల నిరసనలకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని, వారి సమస్యల పరిష్కారం కోసం భుజం భుజం కలిపి పోరాడతామని నేతలు స్పష్టం చేశారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. తెలంగాణ రాష్ట్రం రావడానికి మేము ప్రధాన కారణం. కేసీఆర్ గారు రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం పుట్టినప్పుడు వారి వెన్నంటూ ఉండి సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ నుంచి అనేక ఉద్యమాలు, మిలియన్ మార్చ్, సాగరహారం, సంసద యాత్ర, సమరబేరి అన్నిట్లో ప్రధాన భూమిక పోషించింది తెలంగాణ ఉద్యోగులు. నాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారికి కేసీఆర్ గారు మమ్మల్ని తీసుకుపోయి కల్పించినప్పుడు వీళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘ నాయకులు అంటే వీళ్ళకేం సంబంధము, తెలంగాణ వస్తే వీళ్ళకేం లాభమా అని అడిగింది. అందరి ముందర ఏం రాదు, మరి ఏం రాకుండా ఎందుకు కొట్లాడుతుండంటే తెలంగాణ ప్రజల గురించి అంటే ఆయన ఆశ్చర్యపోయిండు. నిజంగా దేశంలో ఒక ప్రజల గురించి, వాళ్ళ హక్కుల గురించి కాకుండా ఒక ప్రాంతం గురించి కొట్లాడినటువంటి వ్యవస్థ ఉంది అంటే దేశంలో తెలంగాణ ఉద్యోగులు అని చెప్పి ఆనాడు ప్రశంసించినటువంటి సంఘటన గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతాం. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీల్లో కూడా వైఫల్యం చెందిందనే దానికి చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ హెల్త్ కార్డు. మీరు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి కోత మీద ఉన్నటువంటి శ్రద్ధ కనీసం డిజిటల్ కార్డు ఇవ్వడంలో కూడా లేదు.